నమస్తే వీవర్స్. సో నేను మీకు తెలుసు కదా, ఇండిపెండెంట్ జడ్పీటీసీ అభ్యర్థి. దాదాపు ఇప్పుడు మేము లక్ష్మీదేవిపల్లి రోడ్డు మీద ఉన్నాం, అదే బ్రిడ్జి మీద ఉన్నాం. చూడండి, ఈ బ్రిడ్జి వర్షాకాలంలో స్కూల్ పిల్లలు వెళ్తారు. మొత్తం సలాకాలు చూడండి, సలాకాలు తేలినాయి, అంజనం లావడుతుంది కదా. సో వీవర్స్, దీని నుంచి వెళ్ళి స్కూల్ పిల్లలు కావచ్చు, బస్సులు కావచ్చు, చాలామంది ట్రావెల్స్ అయితే అవుతారు. సో ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జి కానీ దీని నుంచి వెళ్ళి నూతన బ్రిడ్జ్ వేస్తారా ఏం వేస్తారా అనేది చేయండి. ఎందుకంటే రోజుకు కొన్ని వందల మంది రోడ్డు నుంచి వెళ్ళి వెళ్తారు. ఎందుకంటే పెగడపల్లి నుంచి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళే రహదారి మధ్యలో బ్రిడ్జ్ ఇది. సలాకలు తేలినాయి, ఇటు రాముడు కోట ఈనాయి వాటరు, ఇటు నారాయణపూర్ నుంచి ఇటుకి వాటర్ వస్తాయి. సో వర్షాకాలం మాత్రం నీళ్ళు దీని నుంచి వెళ్ళిపోతాయి, దాదాపుగా నీళ్ళకి వెళ్ళిపోతా, దాంతోనే ఖరాబ్ అయింది రోడ్ అంతా. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిపోయే ముచ్చట ఏంటని చెప్పన్నా, నా ఫాలోవర్స్ కోసం దయచేసి అన్న బాగా చెప్పి అన్న, వర్షాకాలం ఇక్కడ దాకాయి వీటి దాకా ఇక్కడ దాకాయి, అటు అంబేద్కర్ బొమ్మ దాకాయి వాటర్. దయచేసి మా ఫాలోవర్స్ కోసం ఈ పక్క పోయే ఊళ్ళో గ్రామాల కోసమన్నా దయచేసి ఈ రోడ్ బాగా చేయింది. రోడ్ ఎందుకంటే చాలా ప్రమాదాలు అవుతాయి కదా వర్షాకాలం, నైట్ పోతే ఇందుకోసం. మళ్ళీ ఇప్పటికి ఇక్కడ వర్షాకాలం ఈ రోడ్ నుంచి వాటర్ పోతే కాచిరెడ్డిపల్లి వెంకటాయపల్లి నుంచి పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇటుకెళ్ళి ఈ రూట్ వచ్చే బండ్లు ఇటుకెళ్ళి రామడుగు టూ వయా అటుకెళ్ళి పోవడైంది. అందుకోసమే ఇది బాగా చేస్తే ఇటుకెళ్ళి పోతాయి కదా, ఈ రూట్ అనేది వెళ్ళిపోతుంది. దయచేసి చేపి ఇప్పుడు గెలువబోయే ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎవరైనా దయచేసి దీనిపైన చర్య తీసుకోరు. మీరు అంజు మోడల్ అన్న సత్యమన్న, ఏదైనా తప్పు ఉంటే మాత్రం క్షమించే. ఈ లక్ష్మీదేవిపల్లి బ్రిడ్జి నుంచి వెళ్ళి అనేక మంది స్కూల్ పిల్లలు పోతారే, అనేక మంది వృద్ధులు పోతారే అన్న, అనేక మంది ఆపదలో పోతారే అన్న. ఎందుకంటే ఏ ఆపద అయినా సరే ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళి పోతారే అన్న. ఈ వాడు దాదాపు అక్కడ కడిల్లు దాకా ఇటు అంబేద్కర్ విగ్రహం దాకా పోతాయి అన్న. తిరిగి పోవాలి అంటే ఇబ్బందే కదనే, ఏదైనా ఆపదలో ఉంటే పోవాలంటే ఇబ్బందే కదనే. ప్లీజ్ అన్న, మా సత్యమన్నని పెదాల పైన చిరునవ్వు ఉండాలని గెలిపించుకున్నామన్న. ఆ చిరునవ్వు కోసమే ఈ బ్రిడ్జ్ చేపిస్తామని కోరుకుంటూ సదా మీ ప్రేమతో మీ శ్రీనివాసన్ అన్న. జై హింద్, జై భారత్, జై ఇండియా. కొత్త బ్రిడ్జ్. సో అన్నగారు జై భీమ్. సో దీని పక్క పంట జాగా అయితే ఉంది, కొత్త బ్రిడ్జ్ అయితే వేయండి అన్న. ప్రజల కోసం నిన్ను గెలిపించుకున్నామన్నా. సరేనన్నా, ఏమైనా తప్పు మాట్లాడితే మాత్రం క్షమించండి, సరేనా?